పశ్చిమాసియాలో ప్రతి సెకండ్ పరిణామాలు మారిపోతున్నాయి. యుద్ధం మొదలై వారం రోజులవుతున్న సమయంలో అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ పై ఉక్కు పాదం మోపుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో శత్రువులకు చిక్కకుండా సుప్రీం లీడర్ కోసం అత్యంత రహస్యంగా నిర్మించిన భారీ భూగర్భ బంకర్ ని ఇజ్రాయెల్ క్షిపణులతో ధ్వంసం చేసింది. అటు సముద్రంలో ఇరాన్ కు చెందిన భారీ డ్రోన్ వాహక నౌకని అమెరికా తగులుబెట్టింది. ఇదే సమయంలో ట్రంప్ ఇరాన్ కి హెచ్చరికలు జారీ చేశారు. బేషరతుగా లొంగిపోవాల్సిందే, ఎలాంటి చర్చలు ఉండవు అంటూ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు యుద్ధం మధ్యలో భారత్ ఒక మానవీయ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక సమస్యలతో చిక్కుకున్న ఇరాన్ యుద్ధ నౌకకి కొచ్చిలో ఆశ్రయం కల్పించింది. పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రోజు రోజుకి మరింత ఉధృతంగా మారుతున్నాయి. ఇప్పట్లో ఈ సంక్షోభం చల్లారే సంకేతాలు కనిపించడం లేదు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ప్రభావం, మిలిటరీ సామర్థ్యాలపై నియంత్రణ సాధించాలన్న లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్తో పాటు పలు దేశాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా మొత్తం యుద్ధ మేఘాలతో కమ్ముకుపోయింది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను అత్యంత ఆందోళనతో గమనిస్తున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. టెహ్రాన్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం చర్చలకు తావులేదని ప్రకటించారు. అంతేకాకుండా ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ ఎంపిక జరిగితే అందులో తన పాత్ర ఉండాలని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక స్వతంత్ర దేశం నాయకత్వంపై అమెరికా ఇంత బహిరంగంగా వ్యాఖ్యానించడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యుద్ధం మొదలై వారం రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దాడులను మరింత పెంచింది. శుక్రవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని దాదాపు 50 యుద్ధ విమానాలతో భారీ దాడులు జరిపింది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాస ప్రాంగణంలో నిర్మించిన భూగర్భ బంకర్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సంక్షోభ సమయాల్లో సుప్రీం లీడర్ను అత్యవసరంగా తరలించేందుకు ప్రత్యేకంగా ఈ బంకర్ను నిర్మించారు. ఇందులో అత్యవసర సమావేశాలు నిర్వహించేందుకు గదులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. ఈ బంకర్ను ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ నాయకత్వ వ్యవస్థపై ఒత్తిడి పెంచాలని తమ వ్యూహమని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల ప్రభావం టెహ్రాన్ నగరంలో తీవ్రంగా కనిపించింది. భారీ పేలుళ్లతో ఇళ్లు భూకంపం వచ్చినట్లు కంపించాయని స్థానికులు చెబుతున్నారు. రాజధానిలో పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. అదే సమయంలో కెర్మాన్ షా నగరంలో కూడా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ నగరంలో ఇరాన్కు చెందిన పలు క్షిపణి స్థావరాలు ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి లాంచర్లలో సుమారు 40% ఇప్పటికీ పనిచేస్తున్నాయని, వాటిని పూర్తిగా ధ్వంసం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు లెబనాన్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొల్లా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బీరుట్ శివారు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులకు ముందుగా టెల్-అవీవ్ నుంచి హెచ్చరికలు జారీ కావడంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. ముఖ్యంగా బీరుట్ శివార్లు, దక్షిణ లెబనాన్ ప్రాంతాల నుంచి సుమారు 95,000 మందికి పైగా ప్రజలు వలస వెళ్లిపోయారు. బీరుట్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సమీప ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ దాడులు జరిగినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో అమెరికా కూడా ఇరాన్పై తన దాడులను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నౌకాదళ సామర్థ్యాన్ని బలహీనపరచడం లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ చర్యలు చేపడుతోంది. ఇరాన్కు చెందిన డ్రోన్ వాహక యుద్ధ నౌక ఐరిస్ షాహిద్ బఘేరీపై అమెరికా దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ నౌక మంటల్లో చిక్కుకున్న వీడియోను అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ఈ యుద్ధ నౌక పరిమాణం దాదాపు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించిన విమాన వాహక నౌకలతో సమానంగా ఉంటుందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఈ నౌకపై డ్రోన్లు ప్రయోగానికి ప్రత్యేకంగా 180 మీటర్ల పొడవైన రన్వే ఉంది. ఒకసారి ఇంధనం నింపుకుంటే ఈ నౌక దాదాపు 22,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇరాన్ సముద్ర యుద్ధ వ్యూహంలో ఈ నౌక కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా
ఇరాన్లో మొత్తం 200 లక్ష్యాలపై తాజాగా దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. భూగర్భంలో ఉన్న కీలక సైనిక స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా తన ప్రతీకార చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా భారీ శక్తి కలిగిన ఖొర్రం షహర్ 4 క్షిపణులను వినియోగిస్తోంది. ఈ క్షిపణులకు దూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే సామర్థ్యం ఉంది. అంతేకాకుండా అమెరికా బలగాలకు ఆతిథ్యమిస్తున్న గల్ఫ్ దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ల పైకి ఈ దాడులు జరిగాయి. ఖతార్లోని అల్ ఉదయిద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అదే సమయంలో సౌదీ అరేబియాలోని రియాద్కు దక్షిణాన ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్ వైపు దూసుకొచ్చిన 3 బాలిస్టిక్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలో అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. రియాద్ సమీపంలో మరో డ్రోన్ను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఖర్జ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఒక క్రూజ్ క్షిపణిని కూడా అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. బహ్రెయిన్లో కూడా ఇరాన్ దాడుల ప్రభావం కనిపించింది. 2 హోటళ్లు, ఒక నివాస భవనం ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ 2 దఫాలుగా క్షిపణి దాడులు జరిపింది. టెల్ అవీవ్ నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన ఐరిస్ దేనా యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఆ నౌకలో ఎలాంటి ఆయుధాలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి సయీద్ ఖతిబ్జదేహ్ తెలిపారు. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇరాన్కు చెందిన ఐరిస్ లావన్ నౌకను కొచ్చి విమానాశ్రయంలో నిలిపేందుకు భారత్ అనుమతి ఇచ్చింది. ఆ నౌకలో ఉన్న 183 మంది సిబ్బందికి ఆశ్రయం కల్పించింది. విశాఖలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఈ నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అత్యవసరంగా కొచ్చిలో నిలిపేందుకు ఇరాన్ విజ్ఞప్తి చేయగా భారత్ అనుమతించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఐరిస్ దేనా నౌకకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అమెరికాకు భారత్ అందించలేదని భారత నౌకాదళ వర్గాలు స్పష్టం చేశాయి. తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నాయి. శ్రీలంక తీరంలో జరిగిన సంఘటన తర్వాత అంతర్జాతీయ మానవ సహాయ ఒప్పందాల మేరకు శ్రీలంక నౌకాదళంతో కలిసి సహాయక చర్యల్లో మాత్రమే పాల్గొన్నామని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చే ప్రణాళిక గురించి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖర్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నవంబర్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మొదట ఈ ఏడాది మధ్యలో ఇరాన్పై మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించాలని అనుకున్నామని తెలిపారు. అయితే ఇరాన్లో ఈ ఏడాది ఆరంభంలో పెద్ద ఎత్తున పౌర నిరసనలు చెలరేగడంతో పరిస్థితులు మారిపోయాయని అమెరికాతో కలిసి ముందుగానే ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా మానవతా సంక్షోభం తలెత్తుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. వీరిలో అత్యధికంగా ఇరాన్లో 181 మంది చిన్నారులు మృతి చెందినట్లు తెలిపింది. లెబనాన్లో 7, ఇజ్రాయెల్లో 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కొనసాగితే ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మొత్తంగా పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య పోరులా కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చే స్థాయికి చేరుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో గల్ఫ్ దేశాలు, యూరప్, ఆసియా దేశాలు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితమవుతున్నాయి. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో, దాని పరిణామాలు ప్రపంచానికి ఎలా ఉంటాయో అన్న దానిపై ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది.